आइए हम परमेश्वर की व्यक्तिगत आराधना में जाते మనం దేవుని వ్యక్తిగతంగా ఆరాధించుకునే ముందు మన వాక్యలేఖనాలను ధ్యానించుకుందాం. व्यक्तिगत आराधना करने से पहले हम परमेश्वर के वचन के ऊपर मनन करेंगे ताकि वचन के अनुसार हम उसकी आराधना कर सकें. వాక్యానుసారంగా మన దేవుని ఆరాధించుకోవడానికి మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. व्यवस्था विवरण 7 अध्याय उसका 6 वचन. डिटोरनोमी ద్వితీయోపదేశ కాండము 7 chapter 7వ అధ్యాయము 6 verse. 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం. पढ़ो. क्योंकि तू अपने परमेश्वर यहोवा की पवित्र प्रजा है. यहोवा ने पृथ्वी पर के सब देशों के लोगों में से तुम्हें को चुन लिया है कि तू उसकी प्रजा और निज धन ठहरे. नए नियम में भी आज కొత్త నిబంధనలు చూసుకున్నాను. नए नियम में 2 తెస్సలోనిక 2వ పత్రిక उसका 2nd chapter 2వ అధ్యాయము 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 2nd chapter తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13 verse. 13వ వచనం. सब साथ में पढ़ो. అందరం కలిసి. ప్రభువును ప్రేమించిన సహోదరులారా, మన పరిశుద్ధమైన మీరు సత్యం నమ్ముట వలన రక్షణ పొందుట దేవుని ఆనందించుకుని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞాస్తులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. हमारे जीवित पिता परमेश्वर यहोवा, हम धन्यवाद दे रहे हैं इन स्वर्गीय वचनों के लिए. आप दया कीजिए, आप कृपा कीजिए, वचन से हमसे बातें कीजिए और हमारा समय आराधना का बड़ा धन्य बनाइए. इस प्रार्थना करते हैं प्रभु जी, इस निर्बल दास के ऊपर भी दया कीजिए. ट्रांसलेशन करने में भी आपके बच्चे की सहायता कीजिए. सही शब्द उनके मुख में रखें. धन्यवाद. प्रार्थना प्रभु मसीह के नाम से ला रहे सुनो कीजिए बाप. आमीन. पवित्र शास्त्र बाइबल में हम इस्राएल के बारे में इतिहास में पढ़ते हैं. మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ యొక్క ఇశ్రాయేల్ గురించి మనం ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో చదువుతూ వస్తాం. यानी पवित्र शास्त्र बाइबल में हम इस्राएल का इतिहास को देखते हैं, पढ़ते हैं. మన పరిశుద్ధ గ్రంథంలో యొక్క ఇశ్రాయేల్ యొక్క చరిత్రను మనం చదువుతాము, మనం చూస్తూ ఉంటాము. इस्राएल के अंदर जो कार्य परमेश्वर ने किया और आशीष दी, उसी तरह से नए नियम में भी प्रभु मसीह के द्वारा परमेश्वर ने पूरी दुनिया के ऊपर आशीष दी है. ఏ రకంగా అయితే ఇశ్రాయేల్ పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యములు, ఆ యొక్క వాళ్ళు నడిపించిన విధానం అవన్నీ కూడా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మన పట్ల కూడా దేవుడు చూపించిన కృప కూడా మనకి కనబడుతూ వస్తుంది. हम जो अन्य जाति में से थे, अपनी तुलना उन लोगों के साथ करके हम परमेश्वर के आशीष को समझ सकते हैं
और उसकी आराधना हम कर सकते हैं। ఎందుకంటే మనము కూడా అన్య జాతుల నుంచి వచ్చిన వారము అయినప్పటికీ కూడా ఇశ్రాయేలుతో సమానంగా మనల్ని కూడా ఆయన చూస్తూ మనం కూడా ఆ యొక్క ఆశీర్వాదం పొందడానికి మనం దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. जो कुछ परमेश्वर ने इस्राएली लोगों के साथ किया है, उसी तरह से परमेश्वर ने नए नियम में प्रभु मसीह के द्वारा हमारे लिए किया है। అలాగే దేవుడు ఏ రకంగా అయితే ఇశ్రాయేల్ పట్ల ఆయన కృప చూపించి ఏమైతే గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేస్తూ వచ్చాడో అదే రీతిగా మన కొత్త నిబంధన బట్టి మనం చూస్తే మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. हम पुराने नियम में इस्राएलियों को यह देखते हैं और पढ़ते भी हैं कि परमेश्वर ने किस रीति से ये डिटोनॉमी 7:6 में कह रहे हैं। మనం చూస్తే ఏ రకంగా అయితే ఇశ్రాయేల్ పట్ల దేవుడు చూపిస్తూ వచ్చాడో మనం ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. लिखा है क्योंकि तू अपने परमेश्वर यहोवा की पवित्र प्रजा है, इस तरह से लिखा है। ఇక్కడ ఏమైనదంటే మీరు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనముగా ఉన్నారని చెప్పబడుతూ వస్తుంది. और आगे लिखा है कि परमेश्वर ने पृथ्वी भर के सब देशों के लोगों में से तुझी को चुना है। ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను ఆయన స్వకీయ జనముగా ఏర్పరచుకుంటూ వచ్చాడని రాయబడి ఉన్నదండి. क्यों चुना है ये भी लिखा है। దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకుంటూ వచ్చాడో అన్నది కూడా రాయబడి ఉన్నది. तू इसलिए चुना है कि उसकी प्रजा उसका निज धन ठहरे। ఎందుకు ఏర్పరచుకుంటూ వచ్చాడని తన యొక్క ప్రతిష్ఠ జనముగా మనం ఉన్నాం కాబట్టి ఆయన ప్రతిష్ఠ జనంగా చేసుకుంటూ వచ్చాడండి. क्यों इसराइलियों को चुना है? ఎందుకు ఇశ్రాయేలుని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు? प्रजा बने, उसका निज धन बने। వాళ్ళు ఆ యొక్క వారి ప్రజలుగా ఉండటానికి అలాగే యొక్క ఆయన నీతి మార్గంలో నడవటానికి ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడు. यहाँ पर हम देख रहे हैं कि परमेश्वर ने पृथ्वी भर के सब लोगों में से तुझी को चुना है, लिखा है। ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ప్రతిష్టంగా మనల్ని ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. मतलब पूरी दुनिया में कितने सारे लोग हैं और एक से एक महान है, विद्वान लोग है, और हम ये भी देखते हैं कि दुनिया में किसी व्यक्ति को ऐसे व्यक्ति हैं उनको नहीं चुना, पर ऐसे लोगों को चुना जो अनपढ़ है, जो भेड़ बकरियां चराते, ऐसे एकदम संसार के लोगों के सामने तुच्छ लोग है, ऐसों को चुना बोल के बोल रहा है। ఈ లోకంలో అనేక మంది గొప్పవారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఆ యొక్క ధనవంతులు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు అలాంటి వారిని ఏర్పరచుకోలేదు. కానీ ఇక ఎలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడంటే ఆ యొక్క అజ్ఞానంలో ఉన్న వారిని, చదువు లేని వారిని, ఆ యొక్క గొర్రెల కాపరులని, ఏమాత్రం ఈ లోకంలో విలువ లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. उन लोगों को चुना है, उन व्यक्तियों को चुना है जिसमें कोई योग्यता नहीं। ఎలాంటి యోగ్యత లేని మనల్ని ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడండి. और साधारण रीति से हम देख सकते हैं, कोई कंपनी में किसी को चुनना है या कोई पोस्ट के लिए किसी को चुनना है तो कितनी सारी डिटेल उस व्यक्तियों को पूछते हैं। ఈ లోకానుసారం మనం చూస్తూ వస్తే ఏదైనా ఒక కంపెనీలో ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన పదవి కోసం ఏర్పరచుకోవాలంటే ఆయనలో అనేకమైన విషయాలు వాళ్ళు గమనిస్తూ ఉంటారండి. उसकी पढ़ाई के बारे में पूछते हैं, उसको कितना साल का अनुभव है, और ये सब करके लास्ट में मेडिकल चेकअप भी करवाते हैं, फिर उस व्यक्ति को उस कंपनी में लेते हैं। ఏదైతే అతను చదువుకున్న చదువును చూస్తారు, అలాగే తనకున్న ఎక్స్పీరియన్స్ చూస్తారు, అలాగే అవి మాత్రమే కాదు తన హెల్త్ చెకప్ కూడా చేపిస్తారు. అన్ని చూసిన తర్వాత ఆయనకు ప్రమోషన్ ఇస్తారండి. ये सब बातें क्लियर होना चाहिए, बाद में उसको चुना जाता है। అవన్నీ క్లియర్ గా ఉంటేనే అట్లన్నిటికీ అర్హుడైతేనే ఆయన్ని ఏర్పరచుకుంటూ వస్తారు. और हम देखते हैं कि ये सब कुछ क्यों देखा जाए कि उसके व्यक्ति में मैं उस व्यक्ति को लेकर कुछ गलती तो नहीं कर रहा हूं, ये देखा जाता है। ఎందుకంటే అన్ని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ పోస్ట్ కి ఎంచుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆ పోస్ట్ ని చేయగలడా, ఆ యొక్క లేకపోతే ఏమన్నా తప్పుదాలు జరుగుతాయని వాటిని పరీక్షించుకోవడం కోసం అవన్నీ చేపిస్తారండి. शादी ब्याह में भी हम देखते हैं किस रीति से लड़का लड़की को हम चुनते हैं, कितनी सारी इंक्वायरी, कैसा लड़का है कैसी लड़की है उसके बारे में हम करते हैं।
వివాహ సమయంలో కూడా మనం చూస్తూ వస్తే ఆ యొక్క పెళ్లి కుమారుడు ఏ రకంగా ఉంటాడు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కానీ తన ఈ యొక్క లోకంలో ఏ రకంగా ఉంటాడు అన్ని కూడా మనం పరీక్షించుకున్న తర్వాతే మనం ఆ యొక్క వివాహానికి సిద్ధపడుతూ ఉంటాం. मतलब दुनिया के किसी का चुनाव करना है तो इस प्रकार का व्यवहार होता है। ఈ లోకంలో మనం ఎవరినైనా మనం ఎన్నుకోవాలి, ఏర్పరచుకోవాలంటే ఆ రకంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. लेकिन परमेश्वर ने क्या किया? కానీ దేవుడు ఏం చేశాడు? परमेश्वर का चुनाव कैसा है? దేవుడు ఏర్పాటు ఏ రకంగా ఉన్నది? परमेश्वर ने किसको चुना? దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటూ వచ్చాడు? हमारे बाइबल में क्या लिखा है? మనకు పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉన్నది? यहाँ पर हम देखते हैं जवाब ये है कि परमेश्वर हमारे जीवन में कुछ भी नहीं देखा। మనం దానికి సమాధానం ఏంటంటే మన జీవితంలో దేవుడు అలాంటివి ఏమీ చూడలేదండి. न हमारा रूप देखा, మన యొక్క రూపాన్ని చూడలేదు, न हमारा ज्ञान या बुद्धि देखा। మనకున్న తెలివితేటలు కానీ మన బుద్ధిని కానీ ఆయన చూడలేదు. लिखा है परमेश्वर अपनी इच्छा से चुनता है और उसके चुनाव में हमारी योग्यता सामने नहीं आती। మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాము, దేవుడు తన ఇష్టానుసారంగా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. తన ఇష్టమును బట్టి ఆయన మనలో ఉన్న ఏ గొప్పతనాన్ని కూడా ఆయన చూడలేదండి. यही हमारे सामने आता है అదే మన ముందుకు వస్తుంది. जब इस तरह का चुनाव हो जाता है तब हमारे सामने घमंड करने की कोई बात नहीं है। అలాంటి ఏర్పాట్లు అలాంటి ఎన్నికలు మనం ఉన్నప్పుడు మనం గర్వించడానికి ఎలాంటి అవకాశం లేదండి. परमेश्वर हम अच्छे हैं, धर्मी हैं, दूसरे लोगों से अच्छे हैं इसलिए नहीं चुना। प्रियो, इस बात को ध्यान रखना। इसीलिए बाइबल बताता है कि तुम किसी बातों पर घमंड मत करो कि तुम अच्छे थे इसलिए मैंने तुम्हें चुना है। దేవుడు మన యొక్క అందాన్ని చూసి కానీ మన జ్ఞానాన్ని చూసి కానీ మన మంచితనాన్ని మన నీతిని చూసి మాత్రం ఏర్పరచుకోలేదండి. అది మాత్రం గుర్తించాలి. ఎందుకంటే దేవుని దయా కనికరమును బట్టి మనం ఏర్పరచుకుంటూ వచ్చాడు. कोई बाहर की बात अच्छी नहीं थी हमारे जीवन में। మన జీవితంలో మనం ఎలాంటి మన పరిస్థితి ఎంత మాత్రం మంచిది కాదండి. केवल हम परमेश्वर का धन्यवाद कर सकते हैं कि जैसे थे ऐसे अवस्था में प्रभु ने हमें चुन लिया। కాబట్టి మనం దేవుని దయను బట్టి ఆయన మన కృతజ్ఞతలు చెల్లించే వారిగా మనం ఉండటానికి మాత్రమే ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడు. इसलिए यहाँ पर इस्राएलियों के बारे में हम देखते हैं कि परमेश्वर कह रहा है यहोवा ने तुमको पृथ्वी पर के सब देशों के लोगों में से चुन लिया है। ఇక్కడ ఇజ్రాయెల్ గురించి ఇక్కడ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడి ఉన్నదంటే ఈ లోకంలో ఉన్న అందరికంటే మీ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడని రాయబడి सारे लोग అనేక మందిలో వీరిని మాత్రం ఏర్పరచుకుంటూ परमेश्वर వచ్చాడు. का अनुग्रह उन पर प्रकट नहीं हुआ बल्कि इस्राएलियों के विषय में अपने अनुग्रह को प्रकट किया है। ఇజ్రాయెల్ జీవితంలో ఆ యొక్క దేవుని అనుగ్రహత అనేది అక్కడ మనం ప్రకటింపబడుతూ వస్తుందండి. और इस्राएलियों के जब चुना उस समय जब ये लोग मिस्र देश में बहुत ही बुरी हालत में थे। వాళ్ళని ఇశ్రాయేలుని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఐగుప్తు దేశంలో మంచి చాలా కష్ట పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ వచ్చారు. मतलब जब उनको चुना गया तब उनके अंदर कुछ भी विशेषता नहीं थी। ఎప్పుడైతే దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడో అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో ఏమి గొప్పతనం అనేది లేదండి. और उनकी हालत को देखकर कह सकते हैं कि वो चुने जाने के लायक भी नहीं थे। ఆ యొక్క ఏర్పరచుకునే ముందు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఏర్పరచుకోవడానికి ఎన్నుకోవడానికి ఎలాంటి అర్హత వారికి లేదండి. అక్కడ ऐसी परिस्थितियों में परमेश्वर ने उनको चुना। అలాంటి దీన పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. इस्राएली लोग जब मिस्र में थे उनके दुर्अवस्था के बारे में 4 बातें हम देखकर उस 4 बातों को हमारे जीवन में हम टटोल कर हम परमेश्वर की आराधना करने वाले हैं। ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాంటి దీన పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి 2-3 పరిస్థితులు మనం చూసుకుని మనం దేవుని ఆరాధించుకున్నాం. मतलब परमेश्वर उनके दुर्अवस्था में सबको जानते हुए भी परमेश्वर ने उनको चुना है। వాళ్ళ యొక్క దీన పరిస్థితి అంతా తెలిసి కూడా దేవుడు వాళ్ళని ఆ యొక్క ఇజ్రాయెల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడండి. पहली बात देखते हैं, మొదటి మాట మనం చూసుకుందాం. మొదటి మాట उसके बारे में लिखा है, पहली बात दिखाई देती है कि वो लोग जानवर चलाने वाले, भेड़ बकरी चराने वाले लोग थे। వాళ్ళలో ఉన్న మొదటి మాట ఏమైనదంటే వాళ్ళు పశువుల కాపర్లుగా ఉన్నారు, యొక్క గొర్రెల కాపర్లుగా వారి జీవితం मतलब సాగిస్తున్నారు. सामान्य लोग थे।
వాళ్ళు దాన్ని బట్టి చూస్తే వాళ్ళు సామాన్యమైన ప్రజలుగా ఉన్నారు. हम इस बात को उत्पत्ति की पुस्तक 46 चैप्टर 33 34 में हम देख सकते हैं। ఈ యొక్క ఆదికాండము जेनेसिस 46 चैप्टर 33 एंड 34 में हम देख सकते हैं। ఆదికాండము 46వ అధ్యాయము 33 34 వచనాలు మనం यहाँ చూడవచ్చు. पर अपनी पहचान के बारे में वो बता रहे हैं। వాళ్ళ యొక్క గుర్తింపుని గురించి ఇక్కడ చెప్పబడుతూ వస్తుంది. वो आप बाद में पढ़ना। और आगे हम देखते हैं कि उसी उत्पत्ति में जेनेसिस में 47 में फिरौन यूसुफ से सवाल करता है और ये 47 का सेकंड वर्स थर्ड वर्स यूसुफ को यहाँ पर किस तरह से ये मालूम हुए कि ये जो मिस्री लोग है चरवा से कितना घुना करते हैं मालूम था। మనకి ఇక్కడ 47వ అధ్యాయంలో మనం చూడవచ్చు ఏ రకంగా అయితే ఫరో యొక్క మోషేతో వాళ్ళు మోషే ముందు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ యొక్క గొర్రెలు కాపని బట్టి వాళ్ళు అసహించుకునే వారుగా ఉన్నారు. మనకు ये जानवर चराने वाले लोग है, हमारे जैसे लोग नहीं है, उनके घृणा करते हैं। వాళ్ళు ఈ యొక్క గొర్రెలు కాసుకునే వారు మనతో సమానం కాదు అని వాళ్ళు దూరం పెడుతూ వచ్చేవారు. जैसे आज के दिनों में हम देखते हैं कि हम बड़े जाति के तुम छोटे जाति का बोल के बड़े जाति के छोटी जाति को घृणा करता है, इस तरह से थे। మనం ఈ కాలంలో మనం చూస్తూ వస్తే మేము పెద్ద కులం వారు మీరు వేరే వర్గం వారు అన్నట్టుగా మనం ఏ అయితే మత భేదాలు చూపిస్తామో ఆ రకంగా. क्योंकि वो अनपढ़ चरवाहे थे, వాళ్ళు చదువులేని యొక్క గొర్రెల కాపరిగా ఉన్నారు. उनकी समझ ज्यादा नहीं थी, వాళ్ళ ఎక్కువ మంది కూడా లేరండి. वो अपने समाज से, अपने घर से, अपने गांव से दूर कहीं अपने भेड़ बकरियां चराने जाते थे వాళ్ళ యొక్క ప్రాంతం నుంచి వాళ్ళ యొక్క ఊరు నుంచి ఎక్కడో దూరంగా వెళ్ళి వాళ్ళు గొర్రెలు కాసుకునే వారుగా ఉన్నారు. और अपने साफ सुथरे में भी वो ज्यादा ध्यान नहीं देते थे। వాళ్ళ యొక్క పరిశుభ్రం మీద వాళ్ళ యొక్క పరిశుభ్రత మీద వాళ్ళంత ధ్యానం ఉంచేవారు కాదు. जैसा समय मिला नहाते होंगे, नहीं मिला तो नहीं भी नहाते होंगे। వాళ్ళు టైం ఉంటే స్నానం చేసేవారు, లేకపోతే అలాగే ఉండిపోయేవారు. मतलब जो लोग अनपढ़ लोग ऐसे लोगों को मिस्री लोग घृणा करने वाले थे। అలాంటి చదువులేని ఆ యొక్క పామరులని వాళ్ళు ద్వేషించేవారుగా ఉన్నారండి ఆ యొక్క ఐగుప్తు ప్రజలు. बाइबल क्या बताता है? బైబిల్ ఏం చెప్తున్నాను? जिन लोगों से दुनिया के लोग नफरत करते वही लोगों को परमेश्वर ने चुना है। ఎలాంటి వారిని అయితే ఈ లోకం ద్వేషిస్తుందో అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. ये कितनी बड़ी बात है प्रियो। ఇది ఎంత గొప్ప కార్యమైనది. नया नियम में पहला कुरिन्थी में पौलुस कितना अच्छा बताता है। మనకి కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఎంత గొప్పగా చెప్తూ వస్తున్నారు. लिखा है पहला कुरिन्थी पहला अध्याय हम 26 वचन 27 वचन 28 वचन जब पढ़ते हैं, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 28 29 వచనాల్లో మనం చూడవచ్చు. यहाँ पर इस वचन के अनुसार परमेश्वर ने हमें चुन लिया है, ये बात ध्यान रखना है। ఈ వాక్యానుసారంగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడని మనం ధ్యానం చేసుకోవాలి. प्रभु का दास कहता है अपने बुलाए जाने के विषय में तो सोचो बोलता है। కాబట్టి మనల్ని ఏర్పరచుకున్న విధానాన్ని మనం ఆలోచించాలని ఇక్కడ చెప్తూ వస్తున్నాడు. कैसे हालत में परमेश्वर ने तुमको चुना है? ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు అన్నది. मूर्खों को चुन लिया है, మూర్ఖులైన వారిని మనల్ని ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడు. निर्बलों को चुन लिया है, బలహీనులమైన మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. तुच्छों को चुन लिया है, మనం ఏదైతే మన तुच्छ घृणा करने वाले को चुन लिया है। తృణీకరింపబడిన వారిని మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. मतलब इस्राएली लोगों की हालत मिस्र देश में इसी तरह से थी जैसे यहाँ पर पौलुस हमको बता रहा ऐसे दशा में तुम थे। ఇజ్రాయెల్ యొక్క ఐగుప్తులు ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు చెప్తూ వస్తారు. ऐसे दशा में प्रभु ने हमें चुन लिया है। అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడండి. ऐसे दशा में जब मिस्री लोग उनको नफरत करते थे అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఐగుప్తు ప్రజలు వారిని తృణీకరించినప్పుడు और ये लोग कबूल भी करते थे क्या हम तो चरवाए हैं, हम तो भेड़ बकरी चराने लोग अपने आपको कबूल भी करते थे। వాళ్ళకి వారు ఒప్పుకుంటూ కూడా వస్తుంటారు, మేము గొర్రెల కాపరమో మేము ఆ యొక్క చదువులేని వారమని కూడా ఒప్పుకుంటూ వస్తారండి. भले आज उनकी परिस्थिति अच्छी नहीं और उनके पूर्वजों को याद करके आज वो कह सकते हैं कि प्रभु ने हमको कैसी हालत में चुना है।
కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా ఆ యొక్క పూర్వస్థితిని గమనించి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పగలరు మన దేవుడు మమ్మల్ని ఎలాంటి పరిస్థితుల నుంచి లేవనెత్తాడు అన్నది. इसलिए परमेश्वर का वचन बताता है कि परमेश्वर ने जो इस्राएलियों को कहता है, मैं सारे जातियों में से तुम्ही को चुन लिया है। కాబట్టి ఇక్కడ మనకి ఇశ్రాయేలు పరిస్థితిని బట్టి దేవుడు చెప్తూ వస్తున్నాడు, సమస్త జనముల నుంచి మిమ్మల్ని ఏర్పరచుకుంటూ వచ్చానని చెప్పగలుగుతున్నాడు. वो याद कर कर तुमको आराधना करना है। అవన్నీ మనం గుర్తు చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధించగలగాలి. दूसरी बात देखेंगे, మరొక మాట చూసుకుందాం. पहली बात याद हो गई होगी आपको, మొదటి మాట మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను. कैसे हालत में प्रभु ने हमें चुन लिया है। ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ दूसरी बात में बताता है परमेश्वर का वचन कि इसराइलियों की दुर्दशा के बारे में देखते हुए परमेश्वर ने उनको चुना है, बाइबल बताती है। ఆ యొక్క దుర్దిస్థి ఆ యొక్క దీన స్థితిని చూసి దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం చూడగలం. उत्पत्ति की पुस्तक 47 चैप्टर 4 वर्ष में यहाँ पर इस्राएली लोग दूसरी पहचान बता रहे हैं कि इसी देश में हम परदेशी होकर आए हैं। కాబట్టి ఇది ఇక్కడ ఆదికాండం 47వ అధ్యాయం 4వ వచనంలో చూడవచ్చు. మనం हाँ, बस। పరదేశులుగా మనం ఈ లోకంలో ఉన్నామని చెప్పబడుతుందండి. हाँ, मतलब यहाँ पर हम परमानेंट नहीं हैं। మేము ఇక్కడ పర్మనెంట్ గా ఉండేవారం కాదు అని మనకి ఇక్కడ చెప్పబడుతూ వస్తుంది. परदेशी का मतलब जहाँ पर वो रह रहे हैं उसका वो वतन नहीं है। మనం పరదేశి అంటే ఎక్కడైతే వారు ఉంటున్నారో అది సొంతం కాదండి. इन लोगों का अपना कोई देश नहीं है, వాళ్ళకి ఆ ప్రజలకు ఎలాంటి దేశం కూడా లేదు. क्योंकि बाइबल उनको ये बात बता रही है। ఎందుకంటే బైబిల్ ఈ మాట చెప్తూ వస్తుంది. मतलब ये समाज में, ये दुनिया में किस तरह से ये लोग है। ఈ లోకంలో వారు ఏ పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో వారు ఉన్నారన్నది. जब उद्धार हम पाते हैं तभी हम परमेश्वर के राज के मिरास हमें मिलती है प्रियो। ఎప్పుడైతే మనం రక్షింపబడుతూ వస్తాం, రక్షణ పొందుకుంటూ వస్తాం, అప్పుడే మనకి ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క నిరీక్షణ అనేది మనకు కలుగుతుంది. इसलिए बाइबल हमको याद दिला रही है कि हम इस दुनिया में परदेशी और यात्री है। కాబట్టి మనకు బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ వస్తుంది, ఈ లోకంలో మనం పరదేశులము, మన యాత్రికులుగా ఉన్నామని. इस संसार में हमारे लिए कोई स्थान नहीं है ఈ లోకంలో మనకి ఎలాంటి స్థానము అనేది మనకు లేదండి. और कोई हमारे लिए यहाँ पर स्थिर जगह नहीं है। మనకి ఇక్కడ స్థిరమైన స్థానం అనేది మనకి ఈ లోకంలో మనకి లేదు. मतलब परदेशी की तरह हमें यहाँ पर रखा है। మనం విదేశీయులుగా, మన పరదేశులుగా మనం ఈ లోకంలో మనం జీవించాలని. हम याद करते हैं जब दूतों ने उनको बताया कि तुमको हम निकल जाना है, और ये दूतों को ये लोग किस रीति से गलत काम करने के लिए कहते हैं, तब लूत क्या करता है, दूतों को अंदर लेके दरवाजा बंद करता है। ఎప్పుడైతే ఆ యొక్క లోతు జీవితాన్ని మనం చూస్తూ వస్తే, దేవదూతలు ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు ఆ లోక ప్రజలు, ఆ యొక్క ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ వచ్చి దూతల పట్ల అపవిత్రంగా ప్రవర్తించినప్పుడు ఆ యొక్క లోతు లోపలికి తీసుకెళ్లి డోర్ అనేది బంద్ చేస్తూ ఉంటాడు. और लूत उनको समझाने का प्रयत्न करता है। లోతు ఆ ప్రజలకు అర్థమయ్యేలా సమర్థించడానికి ఆయన బయటకు వెళ్తుంటాడు. वो लोग लूत को क्या बोलते हैं, లోతుని వాళ్ళు ఏమన్నారండి, तू हमको समझाएगा, నువ్వు మాకు చెబుతావా అని. तू तो परदेशी है నువ్వు విదేశీ వాడివై ఉన్నావు, और हमको समझाने आया है। నువ్వు మాకు చెప్పడానికి వచ్చి ఉన్నావు. अभी न्यायिक होकर बैठा है, न्यायाधीश होकर बैठा है। నువ్వు న్యాయపతులకు మా మీద న్యాయం చేస్తావా అని. कहने का अर्थ कि यहाँ पर हमारे जैसे लोगों को जब प्रभु चुनता है, कोई स्थान इस संसार में नहीं है, और कोई बातों को घमंड कर हमारा इतना बड़ा घर है, इतनी बड़ी पोस्ट है, इतना नौकरी है, इतना पढ़ा, ये सब लेकर हम कोई घमंड नहीं कर सकते। కాబట్టి మనం చెప్పుకున్న అర్థం ఏమైనదంటే, మనం ఈ లోకంలో మనం ఒక యాత్రికులుగా విదేశీల్లో ఉన్న మనకి ఇక్కడ ఎలాంటి అర్హత అనేది లేదు. కాబట్టి మనం దేన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, దాన్ని బట్టి, దేన్ని బట్టి కూడా మనం గర్వపడతాక बाइबल स्पष्ट बताती है कि हम परदेशी है, మనం పరదేశులుగా ఉన్నాం. इसलिए हम ये बात को याद रखना। కాబట్టి ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. देखो, परमेश्वर के वचन में एक संदर्भ हम पढ़ते हैं, फिलिप्पी 3:20। మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. 3rd chapter 20 verse में। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. जल्दी पढ़ो, खत्म कर देंगे 10 मिनट।
यहाँ पर लिखा हुआ है हमारा स्वदेश स्वर्ग पर है। हाँ, हमारा स्वदेश स्वर्ग पर है, इसलिए हम लोग प्रभु मसीह के आने का इंतजार कर रहे हैं। కాబట్టి మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదంటే పరలోకమందు ఉన్నది. కాబట్టి ఇక్కడ మన యాత్రికులం అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నదండి. ताकि हम अपने स्वदेश में जा सके మన స్వదేశం ఎక్కడ ఉన్నదంటే పరలోకంలో ఉన్నదండి. और हम परमेश्वर के वचन में यूहन्ना का सुसमाचार 14 अध्याय में प्रभु मसीह जो अपने शिष्यों को कहते हैं उस बात को भी याद करते हैं। అలాగే యోహాను సువార్త 14 అధ్యాయంలో కూడా और శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వస్తున్నారు. ఆ మాట కూడా बताते చూద్దాం. हैं शिष्यों को 14 अध्याय में यूहन्ना में, तुम्हारा मन व्याकुल न हो, मेरे पिता के रहने के बहुत से स्थान है, और प्रभु कहते हैं कि मैं तुम्हारे लिए जगह तैयार करने जाता हूँ। మీరు ఏ విషయంలోనూ చింతించవద్దు, తండ్రి దగ్గర అనేక స్థలాలు మీకు ఉన్నవి, నేను సిద్ధపరుస్తానని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నాడు. और जब वापस आऊंगा तब मैं तुमको वहां ले जाऊंगा जहां मैं हूँ। నేను మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పి ఆయన చెప్తూ వస్తున్నాడు. प्रिय भाई बहनों, उद्धार पाए हुए व्यक्ति के लिए परमेश्वर के राज में मिरास पाए हुए बहुत बड़ी ये आशीष है। ये बात को हम कभी भी नहीं भूलना। మనం రక్షింపబడిన మనకు ఈ యొక్క పరలోకంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉన్నాడన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. दुनिया के लोगों को दुनिया की छोटी से छोटी बातों को लेकर खुशी महसूस करते हैं। కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్న చిన్న చిన్న విషయాలను బట్టి మనం చింతించే వారుగా మనం ఉండకూడదు. प्रिय भाई बहनों, केवल परमेश्वर के लोगों के पास ही ये आशीष रहते हैं जो विश्वास करते हैं प्रभु मसीह के ऊपर और उद्धार पाते हैं। ఎవరైతే రక్షింపబడిన వారు విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఉంటున్నారో వారికి మాత్రమే ఇలాంటి ఆశీర్వాదములు లభిస్తాయి. उनके लिए परमेश्वर का राज्य है, परमेश्वर का एक स्थान परमेश्वर ने प्रभु मसीह ने तैयार किया है। అలాంటి వారి కోసమే దేవుని రాజ్యమును మన కోసం ఏర్పరచబడి ఉన్నదండి. और किस रीति से परमेश्वर ने हमारे देशों को चुन लिया है, ये याद हमें स्मरण करवा रहा है ताकि हम भजन कर सके। కాబట్టి మనల్ని ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఏర్పరచుకుని మనల్ని ఎన్నుకున్నాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుని ఆరాధించగలగాలి. जो व्यक्ति पाप में मरता है उसके पास मरने के समय में कोई भी आशा नहीं है। ऐसी दशा में लोग मर जाते हैं, लेकिन मरने के बाद क्या होगा उनको मालूम नहीं पड़ता। लेकिन हाँ बड़ो ఈ లోకంలో మరణించిన వ్యక్తికి ఎలాంటి ఆశ అనేది ఉండదు. ఆ రకంగా మరణిస్తూ ఉంటారు. కానీ మరణించిన తర్వాత మనం ఏమవుతాం, ఎక్కడికి వెళ్తాం అన్నది ఆ యొక్క గమనించలేకపోతున్నారు. लेकिन जो उद्धार पाए हुए लोग हैं उनके पास दृढ़ विश्वास रहता है। ఎవరైతే రక్షింపబడి ఉన్నారో వారికి నిశ్చయమైన ఒక ఉద్దేశము, గమ్యం తెలిసిన వారుగా ఉంటూ ఉంటారు. एक मजबूत आशा रहती है। వాళ్ళు గమ్యం ఎరిగిన వారుగా ఒక దృఢమైన సంకల్పంతో వాళ్ళు ఉంటారు. इस रीति से वो उस बात को याद कर कर परमेश्वर का धन्यवाद देते हैं। కాబట్టి ఈ మాటలను బట్టి మనం దేవుణ్ణి మనం అన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించగలగాలి. ये बात वो लोग कभी भी नहीं भूलते ఈ మాటను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. और हमको भी नहीं भूलना है। మనం ఎప్పుడు మర్చిపోకూడదు. तीसरी बात क्या थी इस्राएलियों में, जो प्रभु नहीं देखा जैसा नहीं कर उनको अपना लेता है। ఇంకో మూడో విషయం ఏమైనదంటే దేవుడు వాళ్ళని చూడకుండా విడిచిపెట్టలేదు కానీ తన సొంతంగా చేసుకుంటూ వచ్చాడు. यहाँ पर उनके बारे में गवाही दे रहा है बाइबल डिटोनॉमी 7 चैप्टर 7 वर्स में। వారిని బట్టి ఒక దేవుడు సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము यहोवा ने जो तुमको स्नेह करके चुन लिया इसका कारण ये नहीं कि तुम गिनती में और सब देशों से अधिक थे। डिटोनॉमी 7:7। तो यहाँ पर हम देखते हैं लिखा है इस्राएली लोग गिनती में थोड़े थे। ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు లెక్కకు కొద్దిమందే ఉన్నారు. ये थोड़ा शब्द ये प्रकट करता है कि ये लोग कमजोर लोग हैं। ఈ కొద్దిమంది మనం చూస్తే వాళ్ళు బలహీనులుగా ఉన్నారండి. क्योंकि बड़े झुंड के सामने थोड़ा छोटा झुंड कमजोर होता है। ఎందుకంటే యొక్క అధికమైన యొక్క జన సమూహంలో వీళ్ళు కొద్దిగానే కనిపిస్తుంటారు, బలహీనంగా కనిపిస్తారు. मतलब यहाँ पर ये लोग संख्या में कम है और मिस्री लोग संख्या में ज्यादा है।
ఆ యొక్క లెక్కకు ఇజ్రాయెల్ అనే వారు తక్కువగా ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్ చూసుకుంటే ఆ యొక్క ఐగుప్తు వారిని చూసుకుంటే వాళ్ళు అధికంగా ఉన్నారండి. स्वाभाविक है कि ये लोग कमजोर है। మనం స్వాభావికంగా చూసుకుంటే వీళ్ళు బలహీనులుగా ఉన్నారండి. आज भी हम देखते हैं जो लोग इस संसार में हैं उसमें प्रभु के लोग थोड़े हैं। మనం ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ వస్తే ఈ లోకంలో మనం చూస్తూ వస్తే దేవుని బిడ్డలైన వారు కొద్ది మందే ఉన్నారండి ఇక్కడ. थोड़े हैं मतलब वो लड़ नहीं सकते, उनकी ताकत नहीं है कि उनके सामने लड़ सके। వాళ్ళు పోరాడలేరు, ఎందుకంటే వాళ్ళకి యొక్క బలం సరిపోదు కనుక. क्योंकि हम भी संख्या में इस संसार में कम हैं। ఈ లోకంలో మనం లెక్కగా చూసుకుంటే మనం కూడా తక్కువ మందే ఉంటాం. इसलिए प्रभु हमें समझा रहा है, तुमको ऐसा चुना गया है कि तुम संख्या में कम थे, ज्यादा लोग या ज्यादा ये नहीं थे लेकिन कम थे, ऐसों को चुना गया है बोल रहा है। కాబట్టి దేవుడు చెప్తూ వస్తున్నాడు, మీరు తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా నేను ఏర్పరచుకుంటూ వచ్చాను ఈ లోకంలో నుంచి అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. तो भी हम देखते हैं कि किस रीति से प्रभु का अनुग्रह उन बलवंतों के ऊपर नहीं लिखा हुआ, लेकिन हम छोटों के ऊपर हुआ। మనం దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఈ యొక్క దేవుని కృప అనేది బలవంతుల మీద ఎక్కువ మంది మీద లేదు కానీ తక్కువ మంది బలహీనమైన మన మీదే దేవుని కృప చూపిస్తుంది. नए नियम में प्रभु का दास पौलुस कहता है, కొత్త నిబంధనలో దేవుని దాసుడైన పౌలు గారు చెప్తూ వస్తున్నాడు, प्रभु ने निर्बलों को चुन लिया ताकि बलवंतों को लज्जित करे। దేవుడు బలహీనలను ఏర్పరచుకుంటూ వచ్చాడు బలవంతులను సిగ్గుపరచడం కోసం అని చెప్తాడు. मतलब प्रभु का चुनाव अद्भुत है प्रियो, यहाँ पर प्रभु का अनुग्रह प्रकट होता है। ఎందుకంటే దేవుడు ఏర్పరచుకోవడం అనేది ఒక అద్భుత కార్యమై ఉన్నదండి. यहाँ पर जो हम डिटोनॉमी 7 चैप्टर 8 में हम देखते हैं कि किस रीति से बाइबल हमको समझा रहा है। కాబట్టి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుతుంది ఏ రకంగా మనకు అర్థం. परमेश्वर ने तुमको बलवंत हाथ से उस दासों के घर में से छुड़ाया है बोलो। ఇక్కడ దేవుడు మనల్ని బహు బలము చేత మిమ్మల్ని రప్పించి ఉన్నాడని చెప్పి అక్కడ రాయబడి ఉన్నదండి. मतलब हमारा छुटकारा हमारी सामर्थ्य को प्रकट करता है, जो हम नहीं छूट सकते थे प्रभु ने हमें छुड़ाया। కాబట్టి మన విడుదల అనేది విమోచన అనేది ఏ రకంగా విడిపింపబడేది అనేది మన యొక్క బలాన్ని ప్రకటిస్తూ వస్తుందండి. क्यों ऐसा हुआ? ఎందుకు అలా జరిగింది? क्योंकि परमेश्वर प्रेम हमसे करता है। ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. परमेश्वर के वचन के अनुसार शैतान के हाथ में से छुड़ाने के लिए परमेश्वर ने अपनी ताकत का इस्तेमाल किया है। ఆ యొక్క సాతాను యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి దేవుని యొక్క బహుబలాన్ని ఆయన ఉపయోగిస్తూ వచ్చాడండి. हमारी शक्ति शैतान के सामने कुछ नहीं थी। మన యొక్క బలం సరిపోతుంది సాతాను నుంచి एक उद्धार पाया हुआ व्यक्ति समझ सकता है कि कैसे परमेश्वर ने हमारे उस शैतान के सामर्थ्य से हमको छुड़ाया। ఏ రకంగా దేవుడు సాతాను యొక్క బంధకాలను మనం విడిపించాడు అన్నది యొక్క రక్షింపబడిన వ్యక్తి గమనించగలడండి. कितने सारे लोग जब इस दुनिया में हैं, बिगड़ जाते हैं, पाप में पड़ते हैं, तो उनको सुधारने का बहुत प्रयत्न करते हैं, लेकिन वो सुधरता नहीं है। ఈ లోకంలో అనేక మంది యొక్క పాపంలో పడిపోయి చెడిపోయిన వారు అంటారు, వాళ్ళని సరి చేయడానికి చూస్తారు కానీ వాళ్ళు సరవరు. लेकिन उस मनुष्य के अंदर जब प्रभु मसीह का उद्धार का कार्य होता है, तो किस रीति से प्रभु ने उस जो गंदे कामों से और उस बातों से प्रभु ने उसे छुड़ाया, वो समझ सकता है। అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని రక్షణ వారు పొందుకుని ఉంటే ఏ రకంగా వారు యొక్క పాపం నుంచి విడిపింపబడతారనేది మనం గమనించాలండి. ये बात सच है प्रियो, ఈ యొక్క మాట నిజమైనది. प्रभु ने हमें छुड़ाया है। దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు. प्रभु ने हमें बलवंत हाथ से छुड़ाया है। దేవుడు మనల్ని బహుబలము చేత ఆయన విడిపిస్తూ వచ్చాడు. बाइबल बताता है मिस्री लोगों इजरायली लोगों को छुड़ाने के लिए मिस्र पर 10 प्रकार के दंड देना पड़ा, तब उसको छुड़ाया है, ऐसा नहीं छुड़ाया उसने। దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి ఆయన 10 రకాల విపత్తులు అనేవి అక్కడ జరిగించడం జరిగిందండి. మామూలుగా సాదాసీదాగాలను విడిపించలేకపోయాడు. लास्ट में वो मेमने का लहू को देखा और वो मेमना का लहू जिस घर पे नहीं था उस घर में पहलोटी की मृत्यु है, तब वो घबरा गए, तब वो सरेंडर हो गई कि उनको छोड़ दो, आप नहीं जाने देंगे। చివరగా ఆ యొక్క గొర్రె పిల్ల రక్తము ఎవరి గుమ్మముల పైన ఉంటుందో ఆ యొక్క గుర్తును బట్టి ఆ యొక్క ఐగుప్తు ప్రజల యొక్క పెద్ద కుమారులు చనిపోవడం జరిగిందండి. ఆ విధంగా వాళ్ళు భయపడి ఆ యొక్క ఇజ్రాయెల్ని విడవటం జరిగిందండి. हमारे लिए ऐसा ही हुआ, మన కొరకు కూడా అలాగే జరిగింది. जब प्रभु मसीह का लहू का चिन्ह हमारे देह पर शैतान ने देखा, तब वो डर गया कि अरे भाई
इसको अभी मैं नहीं पकड़ सकता हूँ। और वो लही है जो हमें पापों से बचा सकता है, పాపం से छुड़ा सकता है। కాబట్టి ఏ రకంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సిలువలో చిందించిన రక్తమును బట్టి ఆ యొక్క సాతాను మన దగ్గరికి రావడానికి భయపడుతూ వచ్చిందండి. ఎందుకంటే అమూల్యమైన రక్తాన్ని దేవుడు మన కోసం చిందించాడు. बाकी प्रभु मसीह के लहू के द्वारा, उद्धार के द्वारा तुम सुधरना चाहोगे तो कभी सुधर नहीं सकते। ఆ యొక్క దేవుని యొక్క రక్తము ద్వారా ఆ యొక్క దేవుని ప్రభు మసీహ్ के యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా అలాగే యొక్క మన రక్షణ ద్వారా మనం మారకపోతే మనం ఎప్పుడు మారలేమండి. चौथी बात बताता हूँ, फिर हम आराधना में जाएंगे। నాలుగో మాట చూసుకుని మన ఆరాధనలోకి వెళ్దాం. चौथी बात ये है कि मिस्र, ये जो इजरायली लोग मिस्र देश में गुलाम थे बोल के लिखा है। ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఒక బానిసలుగా వారు ఉంటూ వచ్చారండి. यूसुफ के समय में ये सारे लोग जब गए, परिवार के साथ गए, और यूसुफ मरने के बाद सबको ये जो मिस्र का राजा है वो हम देखते हैं कि एक गुलाम की तरह उनके साथ व्यवहार करने लगा। యోసేపు ఉన్నప్పుడు వారు ఆ యొక్క ఐగుప్తు రాష్ట్రానికి ఆ యొక్క దేశానికి వెళ్ళారు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళని బానిసలుగా వాళ్ళు చేస్తూ వచ్చారండి ఆ యొక్క ప్రాంతం వారు. यहाँ पर हम देखते हैं कि 15 वचन में, व्यवस्था विवरण में, ये 7 अध्याय का 15 वचन में, यहोवा तुझसे सब प्रकार के रोग दूर करेगा और मिस्र की बुरी बुरी व्याधियों से, पढ़ो तेलुगु में पढ़ो। नहीं ये नहीं 5 चैप्टर में आओ। 5వ ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 5 का 15 पढ़ो कृपा कर। 5వ అధ్యాయం 15వ వచనం. हम पढ़ो बरोबर है। దేవుడైన యెహోవా బలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినది జ్ఞాపకము చేసుకొను. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించును. यहाँ पर हम देख रहे हैं, हिंदी में बाद में आप पढ़ के समझ लेना, यहाँ पर हम देखते हैं कि ये लोग गुलामी के दासत्व में थे, ऐसा लिखा है। ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే వారు యొక్క ఐగుప్తులో యొక్క బానిసత్వంలో దాసులుగా వారు ఉంటూ వచ్చారు. इसका मतलब जब दास थे तभी उनका जीवन दुख से भरा हुआ जीवन था। ఆ యొక్క దాసులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క దుఃఖంతో నిండుకున్న వారుగా ఉన్నారండి. और आप निर्गमन की पुस्तक में, एक्सोडस की पुस्तक में पढ़ोगे तब आपको पता चलता है, एक्सोडस 21 चैप्टर में 23, 24 में यहाँ पर पढ़ते हैं, वो लंबी लंबी सांसें भर के आहें भरने लगे और उन कठिन सेवा के कारण ये लोग परमेश्वर को दुहाई देने के लगे लगता है। అలాగే మనం నిర్గమకాండం 21, 22, 23 వచనాల్లో మనం చూస్తూ వస్తే निर्गमन 26 का 23, 26వ అధ్యాయం, నిర్గమకాండం 26, 23 అండి. निर्गमन 21 का, माफ कर, 21 का 21 का 23 और 24 वचन में यहाँ पर हम देख रहे हैं। 21వ అధ్యాయము నిర్గమకాండము 23, 24 వచనం. मतलब अपने कठिन परिस्थिति में परमेश्वर को पुकार रहे हैं। కఠినమైన పరిస్థితుల్లో కష్టకాలం ఉన్నప్పుడు దేవుణ్ణి వారు మొక్కుతూ వచ్చారు. अब उनकी हालत गुलाम जैसी है, जैसा गुलाम को व्यवहार किया जाता है वैसा उनके ऊपर व्यवहार कर रहे थे। ఆ యొక్క బానిసత్వంలో ఉన్నారు, వారు దాసుల పట్ల ఎలా వ్యవహరిస్తారో అలాంటి పరిస్థితుల్లో వారు ఉంటూ వచ్చారండి. और हम देखते हैं कि वो उन समय छुटकारा पाने के दशा में पाने की राह देख रहे थे। వాళ్ళు ఆ సమయంలో ఆ యొక్క విమోచన కోసం, విడుదల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న వారుగా ఉన్నారండి. लेकिन हम देखते हैं कि किस रीति से परमेश्वर ने उन्हें मूसा के द्वारा छुड़ा है। ఏ రకంగా మోషే ద్వారా దేవుడు ఏ రకంగా వారిని విడిపిస్తూ వచ్చారనేది మనం ధ్యానం చేసుకోవాలి. बाइबल बताता है ये बहुत बड़ा परमेश्वर का काम है। परमेश्वर अपनी इच्छा से उनको उस दुख भरी हालत से छुड़ाया है। కాబట్టి దేవుని చిత్త ప్రకారం ఆయన వారిని విడిపిస్తూ వచ్చాడు. అది మహా గొప్ప కార్యమై ఉన్నదండి. प्रिय भाई बहनों, ये बात हम कभी नहीं भूलना, इस दुनिया के करोड़ों लोगों में से प्रभु ने हमें चुना है। ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ లోకంలో ఉన్న అనేక మంది, కోట్ల మంది జనాల్లో మనల్ని మాత్రమే దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. हमारे पास कोई योग्यता नहीं थी कि हम घमंड कर सके। మనం గర్వించడానికి ఎలాంటి యోగ్యత లేని వారమై ఉన్నామండి.
अपने इच्छा से हमको चुन लिया है, बाइबल बताते हैं। దేవుని చిత్తమును బట్టి మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడని బైబిల్ చెప్తూ వస్తుంది. और बाइबल ये भी बताती है, पहला करंथी में हम पढ़ते कि हम अज्ञानी, निर्बल, मूर्ख ऐसे लोग थे। మనం కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఈ మాట కూడా చూడవచ్చు, మనం అజ్ఞానులమై ఉన్నాము, మూర్ఖులమై ఉన్నాము, ఆ యొక్క బలహీనమై ఉన్నామని. ऐसे लोगों को परमेश्वर ने चुना है। అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. भले हम अज्ञानी है, पर परमेश्वर अपने ज्ञान से हमको भर दिया है। మనం అజ్ఞానులమై ఉన్నప్పటికీ కూడా దేవుడు తన యొక్క జ్ఞానం బట్టి మనల్ని నింపుతూ వచ్చాడు. परमेश्वर का अनुग्रह जो इस्राएलियों पर हुआ, इसी तरह से परमेश्वर का अनुग्रह प्रभु मसीह के द्वारा हम पर प्रकट हुआ है। ఏ రకంగా అయితే దేవుని కనికరం ఇశ్రాయేలు పట్ల చూపిస్తూ వచ్చాడు, అలాంటి కనికరం మన మీద కూడా దేవుడు చూపిస్తూ వచ్చాడు. इसलिए इस बात को लेकर हमको आराधना करना। కాబట్టి ఈ మాటలని మనం జ్ఞాపకం చేసుకుని మన దేవుని ఆరాధించగలగాలి. हम पाप के बुरे आदतों के अंदर गुलाम में थे, प्रभु ने उस गुलामी से हमको छुड़ाया। మనము పాపంలో, దీనత్వంలోనూ యొక్క బానిసత్వంలో ఉన్న వారిని మనం అలాంటి బానిసత్వం నుంచి మనల్ని విమోచిస్తూ వచ్చాడు దేవుడు. आत्मिक व्यवस्था के नीचे हमको लाया गया। మన ఆత్మీయ జీవితంలో మనం దేవుడు నడిపిస్తూ వచ్చాడు. आत्मिक रीति से प्रभु ने हमको आजाद किया है। మనల్ని ఆత్మీయులుగా మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు దేవుడు. आज हम परमेश्वर के अधिकार के नीचे हैं। మన దేవుని యొక్క అధికారంలోకి మనల్ని దేవుడు తీసుకొచ్చి వచ్చాడని. इसलिए परमेश्वर के उस अनुग्रह को समझते हुए हम प्रभु के लोग उसकी आराधना करना है। కాబట్టి దేవుని యొక్క కృపను, కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుని ఆరాధించాలి. इसलिए परमेश्वर के वचन में हम पढ़ते हैं कि जो मेरी प्रजा नहीं थी, उनको मैंने अपनी प्रजा कहूंगा। ఏదైతే నా ప్రజలు కాని వారిని నేను నా ప్రజలుగా చేసుకుంటూ వచ్చానని చెప్పడుతూ వస్తాను. और जहां पर कहा गया है कि तुम मेरे संतान नहीं हो, वहां पर परमेश्वर ने हमें अपनी संतान बनाया। మనం ఆయన బిడ్డలం కానప్పటికీ కూడా ఆయన మనల్ని, మన మీద ఆయన కృపను బట్టి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. ऐसे महान अनुग्रह को, आशीष को पाने के बाद आप और मैं आराधना करने से चुप नहीं रह सकते। మనం అలాంటి గొప్ప కనికరాన్ని మన దేవుని ద్వారా మనం పొందుకున్నప్పుడు మనం ఆరాధించకుండా ఉండలేమండి. क्योंकि हमारे अंदर कुछ भी अच्छाई नहीं थी। ఎందుకంటే మనలో ఎలాంటి మంచి అనేది లేదు. प्रभु ने हमें चुना है। దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ इस వచ్చాడు. सारी संसार के अंदर से चुना है। ఈ యొక్క లోకంలో నుంచి మనల్ని దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. हमारे उद्धार के लिए एक ही चीज आवश्यक है, वो परमेश्वर की दया, परमेश्वर का अनुग्रह। మన యొక్క రక్షణ కొరకు ఒకే ఒకటి తక్కువైనది, అది ఏమైనదంటే దేవుని కృప, కనికరం మాత్రమే. उसी बात को हमको अनुग्रह याद करना है, उसके अनुग्रह और दया के लिए। ఆయన కనికరాన్ని బట్టి, ఆయన దయని బట్టి మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుని ఆరాధించగలగాలి. आप और मैं प्रभु के द्वारा चुने हुए लोग है प्रियो, ये बात याद रखना। మనమందరం కూడా దేవుని చేత ఏర్పరచుకోబడిన బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి. प्रभु ने अपने उद्धार को हमारे जीवन में प्रकट करके हमें उसके भजन करने वाले लोग बनाए। దేవుడు ఆయన రక్షణ మనకు మన జీవితాల్లో ప్రవేశపెట్టి ఆయన్ని స్తుతించే వారిగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. अगर ऐसी आशीष हम पाए हैं तो हम प्रभु की आराधना जरूर करना है। మనం అలాంటి ఆశీర్వాదం మనం పొందుకున్న వారం అయితే మనం తప్పక మన దేవుని ఆరాధించగలగాలి. ये आशीष प्रभु मसीह को ग्रहण करने के कारण ही मिली है। ఈ యొక్క ఆశీర్వాదములను దేవుని అంగీకరించడం ద్వారానే మనం పొందుకుని ఉన్నాం. इसलिए आज दुनिया में प्रभु के लोग जो हम कहलाते हैं, ये बात यहाँ पर प्रकट हो रही है। కాబట్టి దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్న మన కొరకు ఈ మాటలు ఇక్కడ చెప్పబడుతూ వస్తాయి. हम एक संदर्भ हम आराधना में जाने से पहले पढ़ेंगे। మనం ఒక సందర్భాన్ని మనం ఆరాధనలోకి వెళ్లే ముందుగా మనం చదువుకుందాం. पहला पत्रस 2 अध्याय 9। మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. पढ़ो, सब साथ में पढ़ो। అందరూ కలిసి చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 9। అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. इसलिए तुम కాబట్టి మనం उसकी आराधना करना है। దేవుని మనం ఆరాధించాలి. आराधना करना यानी उसके गुण को प्रकट करना है। ఆయన గుణాతిశయాలను మనం ప్రచురింపచ్చే వాళ్ళుగా ఉండాలి. और क्या बोल रहा है, तुम कुछ भी नहीं थे, మనం ముందు ఏమీ కాని వరకు ఉన్నాము, प्रजा हो गए हो आज तुम। మనం దేవుని బిడ్డలై అయి ఉన్నాము. पहले तुमको पर दया नहीं हुई थी, మొదటి మనం మీద ఎలాంటి దయ कैसा अभी तुम पर दया हुई है।
ఏ రకంగా మన మీద కనికరం దయ చూపిస్తూ వచ్చాడు దేవుడు. पहले परमेश्वर के प्रजा नहीं थे, మనం మొదటిగా దేవుని బిడ్డలం కాము, लेकिन आज परमेश्वर ने तुम्हें अपनी प्रजा बनाया है। కానీ ఇప్పుడు దేవుడు బిడ్డలుగా మనం చేసుకుంటూ వచ్చాడు. ऐसे हालत में, कैसे हालत में हम पड़े हुए थे, మనం ఎలాంటి పరిస్థితుల్లో పడి ఉన్నామండి? कोई दया करने वाला नहीं था, మన మీద ఎలాంటి దయ చూపేవారు లేనప్పుడు, लेकिन प्रभु की दया हम पर हुई। కానీ దేవుడు మన మీద దయ చూపిస్తూ వచ్చాడు. यदि आप इस अनुभव को समझ सकते हैं, इस अनुभव को किया है, तो प्रभु का उस अनुग्रह को जो हुआ है अपने आप को याद करना है, फिर परमेश्वर की आराधना करना है। మనం దేవుని ద్వారా మనం పొందుకున్న అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని ఏ రకమైన దయ కనికరం మన దేవుని ద్వారా పొందుకున్నామో ఆయన్ని జ్ఞాపకం చేసుకుని మన దేవుని ఆరాధించాలి. क्योंकि बाइबल बताता है परमेश्वर अपने प्रजा किस रीति से हमें बनाया है, इस बात को स्मरण करते हुए हम आराधना करना है। కాబట్టి దేవుడు మనల్ని ఏ రకంగా తన ప్రజలుగా చేసుకుని ఉన్నాడో ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుని మన దేవుని ఆరాధించాలి. संडे स्कूल के बच्चे थोड़े क्या करना है, एक ही बच्ची लग रही है, एक और ये आराधना में नहीं जाते हम, ये संडे स्कूल में नहीं जाते और हम आराधना करके फिर मेन मैसेज में जाएंगे। సండే స్కూల్ లేదు, ఇవాళ మనం ఆరాధన చేస్తాం, మనం మెయిన్ మెసేజ్కి వెళ్దాం.